హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ మనం సింగిల్ ఫొటోస్తో కైన్ మాస్టర్లో వీడియో ఎడిట్ చేస్తామని మీకు అందరికీ తెలుసు. అలాగే ఈరోజు కూడా ఒక వీడియో అయితే చేశాను. ప్రేమలో అనే సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటా అప్పు లేదు ప్రేమలో. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియో లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేసేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే ఈ వీడియో అయితే మీకు అర్థమవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో అండ్ టెంప్లెట్ వీడియో అయితే ఇచ్చాను. అవి రెండు డౌన్లోడ్ చేసుకుని కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత 1:1 తీసుకొని ఇక్కడ ఎంటర్ యువర్ ప్రాజెక్ట్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ నేమ్ ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. నేనైతే నేమ్ ఇచ్చేస్తున్నా. తర్వాత క్రియేట్ మీద ట్యాప్ చేసి మీ మీడియా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 10 సెకండ్ వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ అదే ఫోటోని మళ్ళీ సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసి డూప్లికేట్ అయితే చేసుకోండి. మళ్ళీ డూప్లికేట్ అయితే చేసుకోండి, 2 సార్లు డూప్లికేట్ అయితే చేసుకోండి. తర్వాత ఈ 10 సెకండ్ వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి ఈ ఫొటోస్ని కూడా. ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కొంచెం జరిపి ఇక్కడ కీ యానిమేషన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి తర్వాత మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత ఈ ఫోటోని అయితే లెఫ్ట్ సైడ్కి పైన జరుపుకోండి. ఒక ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్కి పైన అయితే జరుపుకోండి. తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో 8 సెకండ్ దగ్గర వచ్చి ఒక కీ యానిమేషన్ ఇచ్చేయండి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కీ యానిమేషన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత లాస్ట్కి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి ఫోటోని అయితే మళ్ళీ తెచ్చుకోండి. ఇలా ఫోటోని మళ్ళీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇదే కీ యానిమేషన్ మళ్ళీ ఇచ్చేయండి. కొంచెం జరిపి కీ యానిమేషన్ ఇచ్చేసి 2 సెకండ్ దగ్గర వచ్చేయండి. 2 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి కీ యానిమేషన్ ఇచ్చేసేయండి. తర్వాత ఈ ఫోటోని ఇక్కడ రైట్ సైడ్లో కిందికి తెచ్చుకోండి. ఇలా రైట్ సైడ్లో కిందికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చేయండి 8 సెకండ్ దగ్గరికి. తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేస్తే కీ యానిమేషన్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ లాస్ట్కి వచ్చి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ ఫోటో దగ్గరికి తీసుకువెళ్ళండి. ఇలా ఫోటో దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మీ కీ యానిమేషన్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఫోటో మీద ట్యాప్ చేసి మెయిన్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫిల్టర్లో వెళ్ళి ఇక్కడ లాస్ట్లో మీకు మోనో అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసి M01 మీద ట్యాప్ చేస్తే బ్యాక్ ఉన్న ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్గా అయితే వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. తర్వాత లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి ఇప్పుడు లిరికల్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్లో వెళ్ళి డిఫరెన్స్ అని ఉంటుంది, దీని మీద అయితే ట్యాప్ చేయండి. డిఫరెన్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు లిరిక్స్ అయితే మల్టీ కలర్లో వస్తుంది, అందుకే డిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా లిరిక్స్కి మల్టీ కలర్ వస్తుంది, అందుకనే డిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం జూమ్ చేసుకుని ఇలా తర్వాత ఈ లిరిక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ ఫోటోని అయితే కట్ చేసుకోండి. అన్ని ఫొటోస్కి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చి లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి ఇప్పుడు టెంప్లెట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టెంప్లెట్ వీడియోని అయితే ఫిల్గా అయితే చేసుకోండి. ఫిల్గా చేసుకున్న తర్వాత బ్లెండింగ్లో వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకోండి.
స్క్రీన్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఈ టెంప్లెట్ వీడియో మీద ట్యాప్ చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చి కొంచెం జరుపుకోండి. ఇలా జరుపుకున్న తర్వాత ఇక్కడ ట్రిమ్ మీద ట్యాప్ చేసి లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది వీడియో. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.